దిత్వా తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తిరుపతి శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వర్షానికి రోడ్లు కొట్టుకుపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తిరుపతి వేదాంతపురంలో జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమైనాయి. ఇంతేకాకుండా మనం ఏదైతే ఈ అల్పపీడన ద్రోణి కూడా చెన్నైలోని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అల్పపీడన ద్రోణి కాస్త అంటే బంగాళాఖాతంలో చెన్నైకి 420 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా పుదుచ్చేరికి 120 కిలోమీటర్ల దూరంలో కూడా కేంద్రీకృతమైందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనే ఈరోజు మొత్తం కూడా స్కూల్ కూడా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను చంద్రగిరి నియోజకవర్గంలోని వేదాంతపురం మండలం వద్దకున్నాను. ఇక్కడ చూస్తున్న రోడ్లు కొంతా కూడా చూడొచ్చు ఎంత గుంతలమయంగా అయిపోయింది అనేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత తుఫాను ఏర్పడిందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతంలో జలమేలా అవడం, అదేవిధంగా రోడ్లు అన్ని కూడా పాడైపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరో పక్క ఏదైతే దిత్వా తుఫాన్తో ఒకసారి ప్రజలందరినీ కూడా భయపెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఈ రోడ్డు మార్గం గుండా ఈ చంద్రగిరి సంబంధించి నియోజకవర్గంలోని వేదాంతపురం గ్రామంలో ఉండే ఈ బాయమ్మ తోటకి వెళ్ళే ఈ రహదారి మాత్రం పూర్తి స్థాయిలో ఏ విధంగా గుంతలమయమైందే చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్థానికులుగా ఉన్న పిల్లలు కావచ్చు, అదేవిధంగా స్కూల్కి తీసుకెళ్లాలన్న భారీ ఎత్తున ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ గుంతలమయంతో రోడ్లతో చాలా అవస్థలు పడతామని చెప్పి మీద ఈ బాయమ్మ తోటకి సంబంధించి, అదేవిధంగా ఈ చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే చెప్పండి అన్న, పూర్తి స్థాయిలో ఈ రోడ్డు మొత్తం కూడా గుంతలమయం అయిపోయింది. అది అధికారులు ఎవరైనా వచ్చారా, లేకపోతే ఈ మరమ్మతులు ఏంది పరిస్థితి అన్న? మాది చంద్రగిరి నియోజకవర్గం వేదాంతపురంలో ఉన్న బాయమ్మ తోట ప్రాంతం అండి. గత కొన్ని సంవత్సరాలుగా, ఈ సంవత్సరం కాదు, మేము గత 25 సంవత్సరాల నుంచి కూడా రోడ్డు లేకుండా ఉన్నాము. కానీ ఇది మేము అధికారులకి, ప్రభుత్వానికి తెలియపరిచింది, చాలాసార్లు తెలియపరిచాము. శాంక్షన్ కూడా అయిందనేసి అన్నారు, అప్రూవల్ కూడా తెప్పించినారు. ప్రభుత్వ అధికారులు పోయినసారి నేను వినతి పత్రం పెట్టుకుంటే వచ్చి శాంక్షన్ చేసేంత వరకు ఉన్నారు. కానీ అది శాంక్షన్ అయ్యి సంవత్సరం అయిందండి, ఈ రోడ్డు లేదు. స్కూల్ పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఇట్లా ఆరోగ్య పరిస్థితి బాగాలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అనేక సార్లు మేము పంచాయతీకి సిబ్బందికి, ప్రభుత్వ సిబ్బందికి, అనేక అధికారులకి తెలియపరచడం జరిగింది. కానీ మాకు ఎటువంటి సహాయ సహకారాలు మాత్రం ఇంతవరకు చేరలేదు. చాలా ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు, స్కూల్ వ్యాన్స్ వెళ్ళేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రస్తుత పరిస్థితి అయితే మీరు చూస్తున్నట్టుగా ఉంది. మీడియా ద్వారా మాకు ఏదైనా సాయం చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చూస్తున్నాము. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంది. ఎందుకంటే దిత్వా తుఫాన్తో ఒకసారిగా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇంట్లో వాళ్ళు బయట కూడా రావద్దని చెప్పేసి. కానీ చాలా మంది ఇక్కడ స్థానికులు వచ్చి రోడ్లు బాగలేదని చెప్పేసి బైఠాయించే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు చెప్పండి. ఇక్కడ మీ ఏ నియోజకవర్గం సంబంధించి వచ్చింది ఈ సమస్య? ఎప్పటి నుంచి మీకు ఉంది? చంద్రగిరి నియోజకవర్గం వేదాంతపురం పంచాయతీ. గత 10 సంవత్సరాలుగా ఈ రోడ్డు ఇలాగే ఉంది. రాను మరీ చాలా పూర్తిగా దారుణమైన స్థితికి వచ్చేసింది. నడిచిపోవడానికి కూడా అవకాశం లేని స్థితికి చేరింది ఇప్పుడు. కాబట్టి మేమేంటంటే ఏ గవర్నమెంట్ ప్రశ్నించడం కాదు, కానీ టిడ్కో ఇళ్ళు ఇక్కడున్న టిడ్కో ఇల్లు దాదాపు 2500 హౌసెస్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయన వేసిపోయింది తప్పితే ఇప్పటికీ దాన్ని పునర్జీవం అనేది దీనికి లేకుండా పోయింది. కాబట్టి ప్రస్తుతానికైనా సరే మాకు దీన్ని కాస్త పునరుద్ధరించి అందరికీ అసౌకర్యం లేకుండా, స్కూల్ పిల్లలు, హాస్పిటల్స్ చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్కి విజ్ఞప్తి, రిక్వెస్ట్, మాకు మంచి జరగాలని చెప్పి మేము మీ ద్వారా కోరుకుంటాం. సమస్యని పూర్తి స్థాయిలో చెప్పే పరిస్థితికి మనం ఇక్కడ చూస్తూ విజువల్స్ కూడా చూడొచ్చు. ఒక ఆటో వెళ్తే ఏ విధంగా ఇబ్బంది పడతా ఉండదు అనేసి కూడా ఈ గుంతలమయమైన రోడ్లో చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఈ దిత్వా తుఫాను మాత్రం పూర్తి స్థాయిలో ఇబ్బంది అని చెప్పచ్చు. 5 ఏళ్ళుగా ఎట్లా ఉండేది, 5 ఏళ్ళుగా ఇద్దాక వీళ్ళు ఎవ్వరు సరి చేయాలా, వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. రేపు మనిషి పంపిస్తా అనేసి 5 ఏళ్ళుగా ఇద్దాక ఎవ్వరు పట్టించుకోవాలా.
ఒక లైట్ అడిగినాం, లైట్ అయ్యేలా. ఈ రోడ్ ఎన్నోసార్లు అడిగినాం, కలెక్టర్కి మనం ఇచ్చినాము, ఎమ్మెల్యేతో మాట్లాడినాము. ఇదాకా ఎవరు మమ్మల్ని పెట్టించుకోవాలి. మేము అసలు లెక్కలో ఉండామా లేదా అని తెలియదు. అడవిలో ఉండేవాడు కూడా లెక్కలో ఉంటాడు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన క్వార్టర్స్లో మమ్మల్ని లెక్కలే లేదు. గవర్నమెంట్కి తెలుసో తెలియదు. గవర్నమెంట్కే తెలియదు అనుకుంటా మేము ఉండేది. ఇది మనం చూస్తున్నాం కదా, పూర్తి స్థాయిలో ఇక్కడ కట్టిన ఈ పక్క పూర్తి స్థాయి ఇటు సైడ్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇల్లు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదు, తమ గోడినని చెప్పేసి కూడా చాలా మంది ఇక్కడ రోడ్డుకి ఎక్కిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఆ ట్రాక్టర్లు కూడా ఈ విధంగా ఈ రోడ్లు వెళ్ళడం వల్ల ఈ విధంగా దీనికి అవుతుందని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ తుఫాను కారణంగా పూర్తి స్థాయిలో అంటే శివారు ప్రాంతాలు తిరుపతికి అదేవిధంగా శివారు ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో అంటే ఈ రోడ్లు సరిగ్గా లేకుండా పోవడంతో ఒక్కసారిగా వాళ్ళు స్కూల్కి పంపించాలన్నా కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి ఈ రోడ్లు మరమ్మతులు చేస్తే తమ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి కూడా ఇక్కడున్న స్థానికులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.